మెదక్ జిల్లాలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరు కాగా కాంగ్రెస్కి మెజార్టీ ఉండడంతో 4 కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాగి వనజ, తాహేర్ అలీ, కురివి రాములు, అనూషలను కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు. ఇక జై కాంగ్రెస్ జై మైనంపల్లి నినాదాలతో ప్రారంభమైన సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేకు కోఆప్షన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మీకు తెలిసినట్టయితే వాళ్ళ 4 ఆప్షన్ మెంబర్లు కూడా యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఇంకొక పార్టీ అనేది మరి కనుమరుగైపోయింది మెదక్లో. ఇంకొక పార్టీ అనేది లేదు. ఏదున్నా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో మద్యంతోటో పైసలతోటో ప్రలోభించాలి